సినిమా టికెట్ రేట్ల విషయంలో కొందరు నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారు. తమ సినిమాలకు ఎంత తక్కువ రేటుకైనా చూపించడానికి రెడీ అంటున్నారు. మరి ఇదే ధైర్యం ఇంకొందరు ఎందుకు చేయట్లేదు? మరి 50-100కి సినిమా చూపించమని అడగట్లేదు, కానీ ఆడియన్స్ కు కంఫర్టబుల్ ప్రైస్ ఉండేలా ఎందుకు ఆలోచించట్లేదు? ఇదే వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఒకప్పుడు పెద్ద సినిమా విడుదలవుతుందంటే అభిమానుల్లో ఉత్సాహం, ఆడియన్స్ లో చూడాలనే ఆసక్తి ఉండేది. కానీ ఇప్పుడు ఓ పెద్ద సినిమా వస్తుందంటే టికెట్ రేటు గుర్తొచ్చి ప్రేక్షకుడికి గుండెదడ మొదలవుతుంది. ఓ పెద్ద హీరో సినిమా చూడాలంటే టికెట్కు కనీసం 400 నుంచి 500 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇప్పుడు RRR నుంచి ఈ టికెట్ రేట్ల ఇష్యూ టాలీవుడ్లో నడుస్తోంది. ఆ సినిమాకు తెలంగాణ మల్టీప్లెక్స్లలో 450 రూపాయల రేటు పెట్టారు. ఆ తర్వాత KGF 2, ఆచార్య సహా చాలా సినిమాలకు ఇదే కంటిన్యూ అయింది. ఆ మధ్య గుంటూరు కారంకు ఇదే రేటుంది. మొన్నటికి మొన్న కల్కి రేట్ సైతం భారీగానే ఉంది. అంతెందుకు, భారతీయుడు 2కు తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ టికెట్ రేటుంది. ఆల్రెడీ తెలంగాణలో 295 రూపాయల టికెట్ రేటుంది. దానిపై అదనంగా మరో 75 నుంచి 100 రూపాయలు పెంచుకుంటున్నారు నిర్మాతలు. రేటు పెంచుకోకపోతే సినిమాపై నమ్మకం లేదేమో అనే డౌట్ వస్తుందని ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు నిర్మాతలు. ఇదే టైంలో కొందరు నిర్మాతలు సినిమా రేట్లు తగ్గిస్తున్నారు. మొన్న పేకమేడలు అనే చిన్న సినిమాను 50 రూపాయలకు చూపించారు నిర్మాతలు. అల్లు శిరీష్ కొత్త సినిమా బడ్డీ టికెట్ రేట్ మల్టీప్లెక్స్లలో 125 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఇంకొన్ని సినిమాలు 200 టికెట్ రేట్తోనే వస్తున్నాయి. ఇదే పెద్ద సినిమాలకి కూడా కంటిన్యూ అయితే రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఉంటారు. ఈ చిన్న లాజిక్ నిర్మాతలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదో అనే కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రభాస్ ప్రతి సినిమా అప్డేట్ వస్తోంది, ఒక్క మారుతి రాజాసాబ్ తప్ప. మొదలే కాని సందీప్ వంగ, హను రాఘవపూడి సినిమాల అప్డేట్స్ సైతం వస్తున్నప్పుడు మారుతి ఎందుకు సైలెంట్గా ఉన్నారు? బడ్జెట్ తక్కువగా ఉందనా, లేదంటే ప్రభాస్ ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించట్లేదా? ఇలా చాలా డౌట్స్ ఫ్యాన్స్లో ఉన్నాయి. ఇప్పుడు అన్నింటికీ క్లారిటీ వచ్చేసింది. దేనికైనా టైం రావాలి, అదొచ్చినప్పుడే అన్నీ తెలుస్తాయి. రాజాసాబ్ అప్డేట్ అడిగినప్పుడు మారుతి చెప్పిన మాటిది. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. ఇన్నాళ్ల తర్వాత రాజాసాబ్ ముందు కదిలింది. మరికొన్ని గంటల్లోనే ఈ సినిమా గ్లిమ్స్ విడుదల కానున్నాయి. జూలై 29న సాయంత్రం 5:03 రాజాసాబ్ టీజర్ రానున్నట్టు ప్రకటించారు మేకర్స్. ప్రభాస్ ఉన్న బిజీకి ఎప్పుడు ఏ సినిమా షూటింగ్లో పాల్గొంటారో కూడా అర్థం కావట్లేదు. దాని రిజల్ట్ కూడా కనిపిస్తుంది. గత ఏడాది జూన్లో ఆదిపురుష్, డిసెంబర్లో సలార్, ఈ ఏడాది జూన్లో కల్కి సినిమాలు రిలీజ్ చేశారు ప్రభాస్. త్వరలోనే రాజాసాబ్, ఆ తర్వాత సలార్ 2, వెంటనే కల్కి 2, స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. మారుతి సినిమాను ఓపెనింగ్ నుంచే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. ఇదే విషయంపై అప్పట్లో మాట్లాడారు మారుతి. తన సినిమా గురించి చెప్పుకోవాలని, ఫ్యాన్స్కి అప్డేట్స్ ఇవ్వాలని తనకు కూడా ఉంటుందని, కానీ అన్నీ ఒకేసారి విడుదల చేస్తే కన్ఫ్యూజ్ అవుతారంటున్నారు మారుతి. ఎప్పుడు వచ్చే సినిమాకి ఇప్పటి నుంచే హడావుడి ఎందుకనేది ఆయన వర్షన్. సలార్, కల్కి విడుదలైన తర్వాత ఫోకస్ అంతా రాజాసాబ్ పైనే పెట్టారు ప్రభాస్. అందుకే ప్రమోషన్స్ కూడా షురు అయ్యాయి. తన టైం వచ్చినప్పుడు ప్రమోషన్స్ అదరగొడతానని చెప్పిన మారుతి చెప్పినట్టే చేస్తున్నారు. రాజాసాబ్ గ్లిమ్స్ రిలీజ్ అయ్యాక దెబ్బకు సీన్ అంతా మారిపోతుందని నమ్ముతున్నారు మారుతి. చూడాలిక ఏం జరుగుతుందో. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అభిమానులు అక్కడి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? పక్కా కమర్షియల్ మసాలా ఎంటర్టైనర్, అంతే కదా? ఈ లెక్కలన్నీ పర్ఫెక్ట్గా వేసి తీసుకొస్తున్నారు మిస్టర్ బచ్చన్ను హరీష్ శంకర్. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఇది చూస్తుంటే మాస్ రాజా ఆకలి తీరిపోయేలాగా ఉంది. మరి టీజర్ రివ్యూ ఏంటో చూద్దామా? ధమాకా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం వేచి చూస్తూనే ఉన్నారు రవితేజ. ఆ తర్వాత వాల్తేరు వీరయ్య వచ్చినా అది చిరంజీవి సినిమానే. ఇక రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ వచ్చినా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. దాంతో అభిమానులకు చాలా కాలంగా బాకీ పడిపోయారు మాస్ రాజా. అలాంటి టైంలో మాస్ రాజాతో సినిమా అనౌన్స్ చేశారు హరీష్ శంకర్. షాక్ తో హరీష్ శంకర్ ను దర్శకుడిని చేసింది రవితేజనే. అది ఫ్లాప్ అయితే అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన హరీష్ ను మిరపకాయతో దర్శకుడిగా రీలాంచ్ చేసింది కూడా మాస్ రాజానే. ఆ తర్వాత గబ్బర్ సింగ్ తో హరీష్ శంకర్ జాతకమే మారిపోయింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు మిస్టర్ బచ్చన్ తో మరోసారి వచ్చేస్తున్నారు ఈ జోడీ. ఫ్యాన్స్ కు ఏం కావాలో అన్ని లెక్కలేసుకొని మరీ ఈ సినిమా చేస్తున్నారు హరీష్ శంకర్. కొన్ని రొమాంటిక్ సీన్స్, కాస్త కామెడీ, కావలసినంత కమర్షియల్ అంశాలతో టీజర్ కట్ చేశారు. బాలీవుడ్ మూవీ రైడ్ కు ఇది ప్రీమేక్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా పరిచయం అవుతుంది. ఆగస్టు 15న డబుల్ స్మార్ట్ కు పోటీగా వస్తుంది మిస్టర్ బచ్చన్. చూడాలిక ఈ పోటీ ఎలా ఉండబోతుందో. ఏ హీరోకైనా సొంత ఇండస్ట్రీలో మార్కెట్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం కాస్త డిఫరెంట్.
పుట్టి పెరిగిన చోట కాకుండా తెలుగులో రఫ్ఫాడిస్తున్నారు దుల్కర్ సల్మాన్. ఈయన డేట్స్ ఇప్పుడు హాట్ కేక్ అయ్యాయి. పేరుకు మలయాళ హీరో అయినా ఫోకస్ అంతా టాలీవుడ్ పైనే ఉంది. తాజాగా మరో తెలుగు సినిమాకు సైన్ చేశారు దుల్కర్. ఇంతకీ ఏంటా సినిమా? మహానటి సీతారామం సినిమాలతో తెలుగు హీరో అయిపోయారు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఈయనతో స్ట్రైట్ సినిమాలు చేయడానికి మన నిర్మాతలు పోటీ పడుతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో ఇప్పటికే లక్కీ భాస్కర్ సినిమా చేస్తున్నారు దుల్కర్. సెప్టెంబర్ 7న ఈ చిత్రం విడుదల కానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడు. ఒకప్పుడు ఏడాదికి 3-4 సినిమాలు చేసిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు కేవలం ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నారు. పైగా ఈయన ఫోకస్ అంతా తెలుగు ఇండస్ట్రీ పైనే ఉంది. లక్కీ భాస్కర్ తో పాటు రాణా నిర్మాతగా కాంతా అనే సినిమా చేస్తున్నారు. సెలవుమణి సెల్వరాజ్ దీనికి దర్శకుడు. ఇది సెట్స్ పై ఉండగానే తాజాగా గీత ఆర్ట్స్ సినిమా సైన్ చేశారు దుల్కర్. సేనాపతి, దయా లాంటి ఓటీటీ కంటెంట్ తో ఆకట్టుకున్న పవన్ సాధినేనితో ఆకాశంలో ఒక తార అనే సినిమాకు సైన్ చేశారు దుల్కర్ సల్మాన్. గీత ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా వస్తుంది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. మొత్తానికి సొంత ఇండస్ట్రీ కంటే తెలుగుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు మలయాళ మెగాస్టార్ వారసుడు. ఇండస్ట్రీలో ఎవరి టైం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పడం కష్టం. ఓ హీరోయిన్ విషయంలో ఇదే జరుగుతోంది ఇప్పుడు. శ్రీలీల జోరు కాస్త తగ్గగానే మరో హీరోయిన్ నేనున్నానంటూ టాప్ చైర్ వైపు అడుగులు వేస్తున్నారు. విశ్వక్ సేన్ టు విజయ్ వరకు నటిస్తూ సైలెంట్ కిల్లర్ ఆఫ్ సౌత్ సినిమాగా మారిపోతున్న ఆ బ్యూటీ ఎవరో చూద్దామా? కొందరు హీరోయిన్లకు అదృష్టం కాస్త ఆలస్యంగా తలుపు తడుతుంది. మీనాక్షి చౌదరి విషయంలోనూ ఇదే జరుగుతుందిప్పుడు. 2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ రవితేజ కిలాడిలో నటించారు. కానీ 2 ఫ్లాప్ అవ్వడంతో ఈమెపై చర్చ జరగలేదు. హిట్ అయినా కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు ఈ బ్యూటీకి. శ్రీలీల జోర్ కాస్త తగ్గుతుండడంతో మీనాక్షి పేరు గట్టిగానే వినిపిస్తోంది. గుంటూరు కారంలో గురూజీ ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ ఇచ్చినా బాగానే రిజిస్టర్ అయ్యారు ఈ భామ. ప్రస్తుతం చేతి నిండా సినిమాలున్నాయి మీనాక్షి చౌదరికి. ఓవైపు దుల్కర్ తో నటిస్తున్న లక్కీ భాస్కర్ సెప్టెంబర్ 7న వస్తుంటే, అక్టోబర్ 31న విశ్వక్ సేన్ తో నటిస్తున్న మెకానిక్ రాకీ వచ్చేస్తోంది. నెల రోజుల గ్యాప్ లోనే దుల్కర్ సల్మాన్, విశ్వక్ సినిమా వస్తున్నాయి. వరుణ్ తేజ్ పాన్ ఇండియన్ సినిమా మట్కాతో పాటు విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న గోట్లోనూ మీనాక్షి హీరోయిన్. వీటన్నిటికీ తోడు చిరంజీవి విశ్వంభరలో కీలక పాత్ర చేస్తున్నారు మీనాక్షి. ఇవన్నీ హిట్ అయితే అమ్మడి రేంజ్ మరింత పెరగడం ఖాయం. జూనియర్ ఎన్టీఆర్ ని నిజంగానే విశ్వక్ సేన్ ఇమిటేట్ చేస్తున్నారా, లేదంటే ఇన్ బిల్ట్ తెలియకుండానే అలా వచ్చేస్తుందా? విశ్వక్ ను చూస్తుంటే తారక్ ను చూసినట్లుందంటున్నారు ఫ్యాన్స్. అది తన కెరియర్ కు డేంజర్ అని తెలిసినా విశ్వక్ ఎందుకు అలానే చేస్తున్నారు? తన సినిమాల కోసం ఎన్టీఆర్ క్రేజ్ వాడుకోవాలని ఫిక్స్ అయిపోయారా? ఈ టీజర్ చూస్తుంటే మనకు వద్దన్నా కూడా జనతా గ్యారేజ్ గుర్తొస్తుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి లుక్ లో కనిపించారో మెకానిక్ రాకీలోనూ విశ్వక్ అలాగే కనిపిస్తున్నారు. ఈ జనరేషన్ హీరోలలో తారక్ కు విశ్వక్ సేన్ పెద్ద ఫ్యాన్. ఇంకా చెప్పాలంటే ఏసీ కూడా. ఆయనంటే అంత ప్రాణం. అందుకే తెలియకుండానే ఎన్టీఆర్ ఇన్ఫ్లుయెన్స్ విశ్వక్ పై కనిపిస్తుంది. దమ్కీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ తో విశ్వక్ రిలేషన్ మరింత స్ట్రాంగ్ అయిపోయింది. ఆ సినిమా ప్రీ రిలీజ్ కు ముఖ్య అతిథిగా వచ్చారు తారక్. అక్కడే తనకు ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమను చూపించారు మాస్క దాస్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోనూ చాలా సీన్స్ లో విశ్వక్ సేన్ ను చూస్తుంటే ఎన్టీఆర్ ను చూస్తున్నట్లు ఉందనే కామెంట్స్ కూడా వినిపించాయి. తాజాగా మెకానిక్ రాకీ టీజర్ లోనూ తారక్ స్టైల్లోనే కనిపించారు విశ్వక్. ఇదే ప్రశ్నను ఆయన అడిగితే ఇద్దరిలోనూ సేమ్ ఎనర్జీ ఉంటుంది, అందుకే అలా అనిపిస్తుందేమో అంటూ సేఫ్ ఆన్సర్ ఇచ్చారు. తెలిసి చేస్తున్నారా లేదంటే డిఫాల్ట్ అలా వచ్చేస్తుందా తెలియదు, కానీ విశ్వక్ పై మాత్రం ఎన్టీఆర్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉందనే విషయం అర్థమైపోతుంది. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.